హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే కొంచెం న్యూస్ చూస్తుంది ఏంటంటే, ఒక తల్లి ఇద్దరు పిల్లలను చంపేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అలానే కొంచెం మార్నింగ్ ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఒక తండ్రి ముగ్గురు పిల్లల్ని చంపేసి అతను కూడా పురుగు ముందు చనిపోయినట్టుగా చెప్తున్న పేపర్లో వచ్చింది. ఎందుకు ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని మనం తెలుసుకున్నట్టయితే, పూర్వకాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఏదైనా మ్యారేజ్ కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు కానీ జరిగినప్పుడు అది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అవటం వల్ల సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక వీళ్ళు క్షణికావేశంలో నేను చచ్చిపోతే నా తర్వాత పిల్లలు ఏమైపోతారో అనే ఓవర్ థింకింగ్లో చిన్న పసివాళ్ళని ముక్కు పచ్చడానికి పసివారిని కన్న తల్లిదండ్రులే వాళ్ళ చేతులతో ఉలిమేసి చంపేస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్లు రోజు పేపర్లు చూడటం, మనకేం పట్టిందిలే, మనకు సంబంధం లేదు అన్నట్టుగా దులుపుకొని పోతున్నాం. మరి గవర్నమెంట్ కూడా ఇలాంటి అంశాల మీద మరి త్వరగా చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసి ఒక మానవుల యొక్క ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంటున్నాం. అలాగే గమనించినట్లయితే పసిమొక్కలు చిన్న చిన్న పిల్లల్ని ఆ విధంగా చంపేయటం అనేది చాలా ఘోరమైన చర్యగా భావిస్తూ ముందు అలాంటి జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. ఇది చాలా బాధాకరమైన అంశం అన్నమాట. ఇప్పుడు పిల్లలు పెంచలేకపోతే గవర్నమెంటే శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళు గవర్నమెంట్ దత్త తీసుకొని పెంచుతారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు ఎవరైనా ఇలాంటి చేయాలనుకుంటే చాలా తప్పుడు నిర్ణయం. అలాంటి ఆత్మహత్య చనిపోయి మనిషి చచ్చిపోయిన తర్వాత ఏం సాధించలేడు అనమాట. చచ్చిపోయిన ఏనుకన్నా బతికున్న కుక్క మేలని ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా అయితే దాన్ని పరిష్కరించుకోండి. పిల్లల మటుకు ఏం చేయబాకండి. థ్యాంక్ యూ అని అన్నారు.